హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసరికి నేను మొన్న ఒక షార్ట్ అయితే పెట్టాను కదండి, ఈ బీడ్స్తో ఈ క్రాఫ్ట్ అయితే చేస్తున్నానని చెప్పేసి. సో ఆ షార్ట్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా అయితే పెట్టాను. చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. అంటే కొంచెం ఈజీ ప్రాసెస్లో ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, రైజిన్ ఆర్ట్ క్రాఫ్ట్ అస్సలు రాని వాళ్ళు కూడా ఈ క్రాఫ్ట్ అయితే చేస్తారు. ముందుగా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను ఎపాక్సీ రైజిన్ యూస్ చేస్తున్నానండి. రైజిన్ లిక్విడ్ మిక్స్ చేసేది కూడా నేను చూపించలేదు ఈ షార్ట్లో, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో నేను మిక్స్ చేసిన లిక్విడ్ అదే మిగిలిందండి. ఇదంతా కూడా నేను ఒకే రోజులో చేశాను. ఈ సీడ్ బీడ్స్ కూడా నేను జస్ట్ ట్రైల్ వేసానంతే, అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ అయితే మనకి ఏ కలర్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సీడ్ బీడ్సే కాదండి, ఇంకా కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు. రైజిన్ లిక్విడ్ అయితే ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మౌల్డ్లో యాడ్ చేసుకున్న తర్వాత బీడ్స్ యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా రైజిన్ లిక్విడ్లో కూడా బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆ బీడ్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదా, సో మనం స్పూన్తో తీస్తూ ఉండాలి. హ్యాండ్ దగ్గర ఎప్పుడు టిష్యూ పేపర్స్ అయితే ఉంచుకోండి, డ్రై టిష్యూస్. వెట్ టిష్యూస్ ఏమో ఎప్పుడైనా రైజిన్ లిక్విడ్ అంటింది అనుకోండి, వెట్ టిష్యూస్తో తుడుచుకోండి. నేను ఈ వీడియోలో మౌల్డ్స్ యూస్ చేస్తున్నాను కదండి, ఆ మౌల్డ్స్ కూడా నేను లింక్ ఇచ్చాను, అలాగే ఈ స్పూన్స్ కూడా లింక్ ఇచ్చాను. కమ్యూనిటీ పోస్ట్లో ఒకసారి చెక్ చేయండి, అన్ని లింక్స్ ఇచ్చాను. ఇంకా బీడ్స్ ఏం చేస్తారంటే జస్ట్ సీడ్ బీడ్స్ అని సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన ప్రైస్లో వస్తాయి. జస్ట్ శాంపిల్కి ఒక పీస్ తీసుకోండి, కావాలి అంటేనే తీసుకోండి, లేకపోతే మీ దగ్గర గ్లిట్టర్ ఉందనుకోండి, మెరుపులు ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ స్టార్టింగ్ మీరు అన్నీ ఒకేసారి కొనుక్కోకుండా ఒక్కొక్కటి ఏమేం కావాలో అది మాత్రమే జస్ట్ రీజనబుల్ ప్రైజెస్కి తీసుకోండి. ఈ రైజిన్ ఆర్ట్ క్రాఫ్ట్ కూడా ఎప్పుడు చేసేవాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర. అంటే చాలా రకాల మౌల్స్, అలాగే గ్లిటర్స్, ఇంకా రకరకాలుగా ఉంటాయి. పిగ్మెంట్ పౌడర్స్, అలాగే ఏమంటారు ఆల్కహాలిక్ ఇంక్స్ కూడా ఉంటాయి. నా దగ్గర ప్రస్తుతానికి లేవు, అవి తెచ్చుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా కస్టమైజ్డ్ నేమ్స్ ప్రింట్ చేస్తారు చూడండి, ఆ మిషన్ కూడా లేదండి. కొంచెం ఇక్కడ కాస్ట్ ఎక్కువే ఉంది, కానీ నేనేమి సెల్ చేయట్లేదు కాబట్టి ఆ మిషన్ కొనట్లేదు. ఒకవేళ ఎప్పుడైనా కొన్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే నాకు ఏది అవైలబిలిటీ ఉందో అది మాత్రమే మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఏమన్నా కొత్తవి తీసుకున్నా మీకు చూపిస్తాను. అలాగే నేను ఏమీ పెద్ద ఎక్స్పర్ట్ కాదండి, జస్ట్ నార్మల్గానే అన్నీ నేర్చుకుంటున్నాను. జస్ట్ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు. మీరు స్టార్టింగ్ బేసిక్ షేప్స్, ఆల్ఫాబెట్ లెటర్స్, సింపుల్గా మోడల్స్ ఉంటాయి చూడండి. అంటే మనకి క్లే చిప్స్ ఉంటాయి, గ్లిట్టర్ ఉంటాయి, అలాగే ఫాయిల్ కూడా సిల్వర్, గోల్డ్ ఫాయిల్ ఉంటుంది కదండి, అవైతే యూస్ చేయండి స్టార్టింగ్లో. నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తానే ఉంటాను, ఇలాంటివన్నీ తెచ్చుకోపోయినా పర్లేదు, మీరు గ్లిట్టర్ యూస్ చేయండి అని చెప్పేసి. జస్ట్ మీకు కీ చైన్ ఎలా చేయాలి, అసలు రైజిన్ ఆర్ట్ అంటే ఏంటి, ఎపాక్సీ రైజిన్ లిక్విడ్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా గట్టి పడుతుంది, కీ చైన్ ఎలా వస్తుంది, అలాంటిది ఆ బేసిక్ థింగ్స్ స్టార్టింగ్ నేర్చుకున్న తర్వాత మిగతాయి నేర్చుకోండి. ఇక్కడ చూడండి, నేను లిక్విడ్ ఎంత చూపించాను స్టార్టింగ్, మీకు ఒక 15 ml మాత్రమే, అంటే 15 ml మాత్రమే నేను చూపించాను కదా, ఆ 15 ml ఈ మూడింటికి వచ్చేసింది లిక్విడ్. అంటే మౌల్డ్ సైజుని బట్టండి, ఒకవేళ పెద్ద మౌల్డ్ తీసుకున్నారనుకోండి మీకు దాదాపు ఒక 30 ml, 40 ml, 50 ml అలాగా ఎక్కువే సరిపోతుంది. ఇక్కడ నేను జస్ట్ చిన్న బేసిక్ షేప్సే చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి నాకు ఒక 30 mlలోనే ఇన్ని వచ్చాయి. నేను తర్వాత చూపిస్తాను ఒక 30 mlలో ఎన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇలా బీడ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ టూత్ పిక్తో మిక్స్ చేసుకోండి బాగా, అంటే అవి మునిగేలాగా చేసుకోండి. బాగా స్పీడ్గా ఏమీ కదిలించొద్దు, బబుల్స్ పైకి వచ్చేస్తాయి. ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి ఫైర్ గన్, అంటే లైటర్లు ఉంటుంది చూడండి, అలాంటిది మాత్రమే ఉందండి. హీట్ గన్ను అలాంటివి ఏం లేవు. నేను ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, లేకపోతే అక్కడి నుంచి ఎప్పుడన్నా పార్సిల్ అప్పుడు తెచ్చుకోవాలి. అక్కడైతే జస్ట్ 400, 500 ఏదైనా సరే 600, 500 లోపే వస్తుందండి. ఇక్కడ ఏదైనా $20, 25, 30, 40 అసలు ఎక్కువ పెట్టాలి. ఇదిగోండి, మిగిలిపోయిన లిక్విడ్తో అయితే ఈ 3 మౌల్స్ అయితే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా వీటిపైన ఇంకొక లేయర్ వేరే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలానే ఉంచుతున్నాను, ట్రాన్స్పరెంట్గా ఉంటే కొంచెం కలర్స్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఈ మోడలే కాదు, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు మీ ఓపికని బట్టి. ఈ ఎపాక్సీ రైజిన్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను ప్రతిరోజు ఒకటి పెడదామని, అంటే లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా ప్రతిరోజు రోజుకి 2 చెప్పున అలాగా పెడదాం అనుకుంటానా. ఫోన్లో అసలు మెమొరీ స్పేస్ లేదండి, అసలు అన్నీ డిలీట్ చేయడం, మళ్ళీ ఆ స్పేస్ యూస్ చేయడం, మళ్ళీ డిలీట్ చేయడం, బాగా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం కష్టంగానే ఉన్నా పర్లేదండి, నేను ట్రై చేస్తాను.
ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారు కదా, ఇలా మౌల్లోకి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఒక 24 అవర్స్ అయితే పక్కన పెట్టండి. నేనైతే 24 అవర్స్ కన్నా ఒక అరగంట గంట అలాగే ఎక్కువే ఉంచాను. అంటే టైం ఎగ్జాక్ట్గా మర్చిపోయాను అంతే. ఏం పర్లేదండి. మీరు మాత్రం కరెక్ట్ టైంలో చూసుకొని తీసేయాలి మౌల్లో నుంచి. లైవ్ వీడియో గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.